హాయ్ అండి, అందరికీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మన ఛానల్లో అయితే తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అని చేయండి. ఫస్ట్ బెండకాయ ముక్కలు స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధానంగా కట్ చేసుకోండి, రౌండ్ షేప్ కానీ ఏ షేప్ అయినా. ఇంకా అది పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, మీ క్వాంటిటీకి సరిపడా కొబ్బరి పొడి తక్కువ వేసుకుని ధనియాల పొడి ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ అంటే వేడి చేస్తుంది, మీకు నచ్చినంత వేసుకోండి. కొంచెం సాల్ట్, రుచికి అదే ఆల్రెడీ మళ్ళీ ఫ్రైలో వేస్తాం కదా, తక్కువ వేసుకోండి. కొంచెం కారం వేసుకొని మొత్తం మిక్సీ కొట్టి పక్కన పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా కచ్చాపచ్చా అయినా సరే సరిపోతుంది. అది మనం పొట్టు తీయలేదు కాబట్టి మీకు నచ్చితే పొట్టు తీసి వేసుకోవచ్చు. తర్వాత పొయ్యి మీద పాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసి లైట్ హీట్ అయిన తర్వాత పోపులో వెల్లుల్లిపాయలు దంచుకొని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి పక్కన పెట్టుకొని ఆయిల్ కాగినాక అందులో తాలింపు వేసుకోండి. తాలింపు వేసుకున్నాం, కొంచెం కరివేపాకు వేసుకోండి. అది చిట్లుతుంది, కొంచెం దూరంగా అయితే ఉండండి. అందులో లైట్ సాల్ట్ వేసుకొని కొంచెం మీకు రుచికి సరిపడా, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు వేసాం కాబట్టి. ఎందుకంటే ఆయిల్లో సాల్ట్ కరుగుతుంది వేడికి, అందుకే ముందే వేసుకోండి. తర్వాత మనం కోసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే తాలింపు అంతా మనం బెండకాయ ముక్కలు కంటుకునేలా కలుపుకొని అందులో పచ్చి వాసన వస్తుంది బెండకాయలు, ఆ వాసన పోయేంత వరకు మనం ఒక 10 or 15 minutes బాగా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. అది కూడా సిమ్ ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంది, అడుగు అంటుతుంది అనమాట. సో సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఇట్లా మగ్గుతుంది, మూత తీసి చూసుకొని కొంచెం అవి ఉడికినాయా లేదా ఎలా తెలుసుకోవాలంటే మీరు గరిటె పెడితే అది స్మాష్ అవుతుంది లేదని తెలుస్తుంది. అది చూడండి, ఈ విధంగా పెట్టి చూసుకోండి. ఇంకొంచెం అవ్వాలి, ఒక 10 minutes మళ్ళీ మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 minutes మళ్ళీ మగ్గించుకుందాము. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తుంటే కొంచెం మగ్గుతుంది. దాన్ని మళ్ళీ ఒకసారి కలగలుపుకోండి, అడుగు అంటుకుంటుంది కాబట్టి. అది కొంచెం చూడండి, సో స్లోగా కలుపుకోండి. ఇంకా దాంట్లో లైట్గా పసుపు, కొంచెం కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు వేసుకున్నాం, ఇందులో ఎండుమిర్చి వేసాం కాబట్టి స్పైసీ ఎక్కువ అయిపోద్ది. సో రుచికి సరిపడా వేసుకొని మనం దంచి పెట్టుకున్న మసాలా అందులో వేసుకొని బాగా కలుపుకుందాము. మొత్తం దానికి కలిపేలాగా, అంటుకునేలాగా బెండకాయ ముక్కలకి అంతా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న దాన్ని ఇంకా మూత పెట్టి ఒక 5 minutes బాగా మగ్గించుకుంది, ఎందుకంటే కారం అది పచ్చి వాసన వస్తుంది కదా, అది కూడా పోయేలాగా. చూడండి, ఇంకా మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో వేసుకుని తిండి ఎమ్మి ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. బాయ్ బాయ్.